మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు, హోమాలు, యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. ఓం నమో వెంకటేశాయ. ఈ భూమండలం పైనే అత్యద్భుతమైన, ఎంతో ప్రశస్తమైన, అత్యంత పవిత్రమైన స్థలంగా తిరుమలను చెబుతారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవాది దేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్నటువంటి ఈ తిరుమల ఎంతో పుణ్య పవిత్ర స్థలం. ఆ స్వామివారి దర్శన భాగ్యమే ఎన్నెన్నో జన్మల పుణ్యఫలంగా చెబుతారు. అటువంటి ఆ స్వామివారు కొలువై ఉన్నటువంటి ఈ క్షేత్రం మహత్యం మాటల్లో చెప్పలేం. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపం ఆయన సొంతం. అయితే స్వామివారి గురించి, స్వామివారి లీలల గురించి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. అసలు స్వామివారు ఏ విధంగా ఉంటారు, వారికి జరిగే నిత్య సేవలు, కైంకర్యాలు, పూజా విశేషాలు, వారికి సమర్పించేటువంటి నైవేద్యాలు, అసలు స్వామివారు వారి లీలల గురించి తెలుసుకుందాం అనిపించిందండి. ఒక్కసారి స్వామిని దర్శిస్తేనే ఎంతో పుణ్యం అంటారు. అలాంటిది కొన్ని తరాలుగా, కొన్ని వంశాలు స్వామివారిని అర్చిస్తూ సేవిస్తూ ఉన్నారు. మనం ఇవాళ ఇంటర్వ్యూ చేయబోతున్నాము తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు, అర్చకం వేణుగోపాల దీక్షితులు గారు. వారితో మాట్లాడి స్వామివారి మహత్యం గురించి, స్వామివారి లీలల గురించి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశయ్య. నమస్కారం గురుగారు. కన్యామాసం అంటే ఇప్పుడు మన సాధారణ మాసంలో ఏ మాసంగా చెప్తారండి? మనకు అక్టోబరు, సెప్టెంబర్లో వస్తుంది. ఆ కన్యామాసం శ్రవణ నక్షత్రంలో ఇక్కడ ఆవిర్భవించారని మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. అట్లా ఆవిర్భవించిన జన్మ నక్షత్రాన్ని పెట్టుకొని మనము దానికి ముందు 8 రోజుల పాటు, ఆ రోజుతో కలిపి 9 రోజుల పాటు సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మదేవుల వారి ఈ ఉత్సవాల్ని ప్రారంభించినట్టు ఈ 9 రోజుల పాటు స్వామివారికి విశేషమైన హోమాలు, విశేషమైన ఆరాధన. మొదటి రోజు స్వామివారి యొక్క సేనాధ్యక్షులు 4 తిరువీధుల్లో చూసుకొని విశ్వక్సేనుల వారు సదాసేవలో ఉంటారు. ఆయన అంతా కూడా సూపర్విజన్లో మొదట ఆయన వీధి ఉత్సవం జరుగుతుంది. ఆయన ఉత్సవం అయిపోయినాక అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. తర్వాత ముక్కోటి దేవతల్ని ఆహ్వానించడానికి గరుత్మంతుడికి ప్రత్యేకమైన పూజలు చేయడము, ప్రత్యేకమైన హోమాల ద్వారా వారందరిని ఆహ్వానించడము, తర్వాత గజపటాన్ని ధ్వజపటాన్ని 4 తిరువీధుల్లో ఊరేగింపు చేయడము, సుముహూర్తంలో ధ్వజస్తంభం ఉంటుంది దేవాలయంలో, జీవస్తంభం అంటారు. ఆ ధ్వజస్తంభం అగ్రభాగానికి ఈ గరుత్మంతుడు వాడిని పంపించి 10 రోజుల పాటు వచ్చే దేవతామూర్తులందరికీ తగిన ఉపచారాలు సమర్పించుకుంటూ వారి అందరినీ గమనించుకుంటూ ఉండమని గరుత్మంతుడి ద్వారా పంపించడము. తర్వాత ఈ 4 వీధుల్లో అష్టదిక్పాలకులను ఆహ్వానించి వాడిని 8 దిక్కులేందళ్ళు మనము ఈ ధ్వజ ఆరోహణకు ముందుగా వీళ్ళందరినీ ఆహ్వానం చేసి మంత్రయుక్తంగా ఈ ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవం ప్రారంభమవుతుంది. ఆ రోజే గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పణ చేయడము, అంత ప్రాశస్త్యమైన ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి. తర్వాత ఇంకా 9 రోజుల పాటు స్వామివారికి వివిధ వాహన సేవల్లో, వివిధ పురాణ ఘట్టాలలో మనకి గజేంద్ర మోక్షము, మనకి కృష్ణావతారంలో ఘట్టాలు, ఇట్లాంటి ఘట్టాలన్నిటితోటి మనం స్వామివారికి అలంకరణ చేసుకుంటూ, స్వామివారి సేవ చేసుకుంటూ చివరి రోజు శ్రవణ నక్షత్రం రోజున వరాహస్వామి పుష్కరిణి ముందు స్వామివారికి విశేషంగా చక్రస్నాన మహోత్సవాన్ని, ఆ రోజు రథోత్సవము. ఈ రథంలో స్వామివారిని దర్శించుకున్న వరకు పునర్జన్మ ఉండదు. అట్లా మనం చూస్తున్న రథం ఏదైతే ఇక్కడ ఉందో ఆ రథంలోనే స్వామి మనకి బ్రహ్మోత్సవాలు 9 రోజులు కూడా నిరాకారంలో బ్రహ్మదేవుల వారు ఈ ఉత్సవాలంతా కూడా పర్యవేక్షిస్తారని, ఆ పేరు అందుకని బ్రహ్మరథం అని, ఆ బ్రహ్మరథంలో బ్రహ్మదేవుల వారు ఉంటారని చెప్పి ఆ బ్రహ్మరథము ప్రతి ఉత్సవం వాహనం ముందు వెళ్తూ ఉంటుంది. ఆ బ్రహ్మరథంలో బ్రహ్మదేవుల వారే పర్యవేక్షిస్తుంటారని, అందుకే బ్రహ్మోత్సవం అని ఉత్కృష్టమైన ఉత్సవంగా ఈ యొక్క ఉత్సవాలు 9 రోజుల పాటు జరుగుతాయండి. మనకి దసరా అప్పుడు ముందే జరుగుతాయి. ప్రత్యేకంగా వాహనాలను కూడా మనకి చిన్న శేషవాహనం, పెద్ద శేషవాహనం అని. మామూలుగా శేషవాహనం అంటే ఒకటే ఉండాలి, కానీ ఇలా విడిగా 2 ఎందుకు ఉంటాయి? అంటే మనకి సర్పాల్లో కూడా అనంతవాసుకి, కర్కోటక, తక్షక పద్మ, మహాపద్మ, శంఖపాలి, గుళికాదని ఈ సర్పాలన్నీ కూడా ఈ భూమండలాన్ని మోస్తూ ఉంటాయి. ఆదిశేషు అనేవాడు ఎప్పుడు స్వామివారికి శేషతల్పంగా ఉండి ఆయన సదాసేవల్లో ఉంటారు. అందుకని పెద్ద శేషవాహనం. ఈ చిన్న శేషవాహనము పంచ ప్రాణాలు, 5 పడగలతో ఉంటుంది. ఆ శక్తి కోసమే మొదటి రోజు చిన్న శేషవాహనం సేవ, మొదటి రోజు పెద్ద శేషవాహనము, తర్వాత చిన్న శేషవాహనము, హంసవాహనము, సింహవాహనము, ముచ్చేపందిరి, కల్పవృక్షము, సర్వభూపాలము. తర్వాత భూపాలులందరూ కూడా నా అధీనంలోనే ఉంటారని సర్వభూపాలము, సింహవాహనము. మనకి కృతయుగంలో స్వామివారు నరసింహావతారంలో ప్రహ్లాదుని రక్షించడానికి అవన్నీ అవతారాలన్నీ ఉన్నాయి కాబట్టి ఆ పురాణ ఘట్టాలన్నీ తోటి స్వామివారికి ప్రీతిపాత్రమైన వాహనాలన్నీ, ప్రతి వాహనానికి ఒక విశిష్టత ఉంటుంది.
ఒక పరమార్థం ఉంటుంది. ఆ ఆ వాహనం వాహనాలన్నింటిలో పైన ఆయన స్వామివారి ఆ వాహనాలు ఈ 9 రోజుల పాటు అవైభవంగా స్వామివారి జన్మ నక్షత్ర వేడుకలు. అలాగే 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి సంవత్సరంలో. ఇది ఎక్కడ మనం చూడడం కేవలం తిరుమల వెంకటేశ్వరుడికే అని చెప్తూ ఉంటారండి. ఏ సందర్భంలో చేస్తారు గురు? మనకి ప్రతి 3 ఏళ్లకు ఒకసారి అధిక మాసం అని మన పంచాంగం ద్వారా వస్తుంది. ఈ అధిక మాసంలోకి మనకి రెండవ బ్రహ్మోత్సవంగా మనకు అలంకార బ్రహ్మోత్సవాలుగానే చేస్తారు, దసరా బ్రహ్మోత్సవాలు లాగా. మిగతా అప్పుడంతా స్వామివారి శ్రవణ నక్షత్రంతోటి అవబృతోత్సవంగా నిర్ణయించి జరిగే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ రెండవ బ్రహ్మోత్సవాల్లో ధ్వజ ఆరోహణ, అవరోహణ, ఈ వైదిక కార్యక్రమాలు ఏమీ ఉండవు. వాహన సేవలు అలంకారంగా జరుగుతాయి. అప్పుడు మనకి మొదటి బ్రహ్మోత్సవంలో సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మదేవుల వారి ఆ బ్రహ్మోత్సవాన్ని జరిపించారు కాబట్టి ఈ ధ్వజ ఆరోహణం ద్వారా కార్యక్రమాలు, అష్టదిక్పాలకుల్ని మనం ఆహ్వానం చేయడం మొదటి రోజు, తర్వాత అవబృతోత్సవము, చక్రస్నాన మహోత్సవము, ఇవన్నీ కూడా మనకి ధ్వజ అవరోహణ కార్యక్రమాలతోటి జరుగుతాయి. వైదికంగా జరుగుతాయి. ఈ అలంకార బ్రహ్మోత్సవాలుగా ప్రతి 3 ఏళ్లకు వచ్చే అధిక మాసం సందర్భంగా ఈ అలంకార బ్రహ్మోత్సవాలుగా, నవరాత్రి ఉత్సవాలుగా ఈ రెండో బ్రహ్మోత్సవం జరుగుతుంది. మొదటి బ్రహ్మోత్సవంలో మనకి ఇంతకు ముందు చెప్పుకున్న విధంగా విశేషమైన వైదిక కార్యక్రమాలన్నీ జరుగుతాయి. మనకి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులు గరుడ వాహన సేవను అత్యంత ప్రాశస్త్యంగా భావించి మంది ఆ రోజున రావడానికే చాలా మంది ఎంచుకుంటారండి. ఏ రోజు గరుడ సేవ ఉందో అప్పుడు వస్తామండి అని చెప్తూ ఉంటారు. గరుడ వాహనం సేవ ఉన్నప్పుడు బ్రహ్మోత్సవం 5వ రోజున గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. ఈ గరుడ వాహనం పైన సాక్షాత్తు విష్ణుమూర్తి భక్తులకి ఏదన్నా ఆపద కలిగినప్పుడు గజేంద్ర మోక్షంలో గరుత్మంతుడి పైన ఆయన వాహనంలో వచ్చి అంత శీఘ్రంగా అంత త్వరగా వచ్చి భక్తుల్ని రక్షిస్తారు కాబట్టి అత్యంత ప్రాశస్త్యమైన వాహనంగా గరుడ వాహన సేవ. అందులోనూ గరుత్మంతుడు వేద స్వరూపుడు, నిత్యసూరుల్లో ఒకడు. గరుత్మంతుడిని బాగా స్మరించుకొని గరుడ వాహనం పైన దర్శించుకున్న గరుత్మంతుడికి సమర్పించిన ప్రసాదం స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత గరుత్మంతుడికి నైవేద్యంగా పెడతారు. ఆ నైవేద్యం ప్రసాదం స్వీకరించిన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అనేది కూడా బాగా విశ్వాసం. గరుడ ప్రసాదం, కొడి ప్రసాదం అంటారు. అది కూడా చాలా ఇక్కడ ఏ సందర్భం అంటే ఎప్పుడు ఇక్కడ ధ్వజ ఆరోహణప్పుడు మనకి ఆ గరుడ ప్రసాదం పొంగలి లాగా ఉంటుంది. నిత్యం కూడా తిరుమల శ్రీవారి ఆలయంలో ఒక విశిష్టత ఉంది. ఆదివారం నాడు ఉదయం నైవేద్యంలో స్వామివారికి అమృత కలశం అనే ఒక ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారు. అది మనకి బియ్యము, మినుములు, మిరియాలు, జీలకర్ర, నెయ్యి వీటన్నిటితో కలిపి ఒక మిశ్రమాన్ని ఒక లడ్డు లాగా ఉండలాగా తయారు చేసి పొడి చేసి వాటిని ఇలా లడ్డులా నెయ్యితో కలిపి దాన్ని స్వామివారికి అమృత కలశం అనే ప్రసాదంగా నైవేద్యం పెడతారు. అది గరుత్మంతుడికి ప్రీతిపాత్రమైన ప్రసాదం. ఈ ఆదివారం నాడు ఆ ప్రసాదం చాలా కొద్దిగానే నైవేద్యం పెడతారు. అది భక్తులుగా అనుగ్రహించి ఏదో రూపేణ వాళ్ళకి దొరికిందంటే సంతానం లేని వారికి తప్పకుండా సంతానం కలిగి తీరుతుంది. ప్రతి ఆదివారం నాడు అమృత కలశం అనే ప్రసాదం నైవేద్యంగా సమర్పిస్తారు. ఒకవేళ ఎవరైనా ఆదివారం వచ్చుంటే ఆ అవకాశం దక్కుతుంది వాళ్ళకి. అది ఎక్కువ మోతాదులో బయట ఉచితంగా దొరకదు, కొంత పరిమితంగానే ఉంటుంది. ఎక్కడైనా భగవంతుడి ప్రసాదం అనుగ్రహించేట దొరికిందంటే మటుకు తప్పకుండా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అనేది భక్తుల విశ్వాసం. చాలామందికి అట్లా సంతానం కలిగి ఉంది. అందులో ఈ గరుడ వాహనం రోజున మనకు 5వ రోజు ప్రత్యేకంగా స్వామివారికి మూలమూర్తికి ఎప్పుడు అలంకరణలో ఉంటాయి. సహస్రనామాల అని ఇరువైపులో ఒక్కొక్క డాలర్ పైన ఒక్కొక్క పేరు రాసి $1000 తోటి 5 పేటలుగా ఒక హారం ఉంటుంది. అది ఎప్పుడు సదా సమర్పణలో ఉంటుంది మూలమూర్తికి. తర్వాత తులసి పత్రమాల, అట్లాగే మైసూర్ మహారాజు సమర్పించిన మకరకంటి, అది కూడా ఇక్కడ నడుముకు ఉంటుంది. ఇక్కడ కంఠసరంగా ఒకటి ఉంటుంది, అది డైమండ్స్తో చేసింది. ఈ ఆభరణాలన్నీ కూడా ఈ గరుడ వాహనం రోజు మాత్రమే మూలవర్ల ఆభరణాలు గర్భాలయం నుంచి బయటకు వచ్చి 4 తిరువీధుల్లో గరుత్మంతుడి పైన వేంచేసి ఉన్న మలయప్ప స్వామి వారికి అలంకరించడం జరుగుతుంది. అదొక ప్రత్యేకమైన విశేషం కూడా ఈ గరుడ వాహనానికి ఉంది. ఆభరణాలని మనము గర్భాలయంలో అంత నిశ్చితంగా అంత వెలుతురులో పరిశీలించలేము. ఈ గరుడ వాహనం రోజున మూలవర్ల ఆభరణాలన్నీ కూడా గరుత్మంతుడికి అలంకరణ ఉంటుంది కాబట్టి ఆ గరుడ వాహనానికి కూడా విశేషమైన ప్రాశస్త్యం. ఈసారి ఖచ్చితంగా అందరూ బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవని ప్రత్యక్షంగా వచ్చి వీక్షించవచ్చు. ప్రత్యక్షంగా రాని వారు కూడా మన SVBC ఛానల్ ద్వారా మనకి ఇంకా బాగా దగ్గరగా సూక్ష్మ రూపంలో కూడా ధరించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ ప్రత్యేకమైన ఆభరణాలు ఎప్పుడు సదా మూలమూర్తికి ఉంటాయి. ఈ తప్పితే మిగతా రోజులు ఎప్పుడు పరిస్థితుల్లో అది బయట రావు. కేవలం అప్పుడు మాత్రం ఆ రోజు ఒక్కరోజు మాత్రమే వస్తుంది. అందువల్ల గరుడ వాహనానికి అత్యంత ప్రాముఖ్యత. 5వ రోజు వాహనము గరుత్మంతుడు, తర్వాత 6వ రోజు హనుమంత వాహనము, స్వర్ణ గరుడ వాహనం పైన స్వర్ణ రథము, సూర్యప్రభ, చంద్రప్రభ, సూర్యచంద్రులంతా కూడా స్వామివారి నేత్రాలే.
ఎందుకంటే మనకి భగవద్గీతలో విశ్వరూపంలో చూస్తాం మనం, సమస్తము అంతా కూడా కంటిలో అలా స్వామివారిలోనే ఉంటాయి. వెలుగుతూ ఉంటాయి. సూర్యచంద్రుల నేత్రాల్లాగా ఉంటారు. అట్లా సూర్యప్రభ వాహనము, చంద్రప్రభ వాహనము. ఈ క్షీరసాగర మదనంలో లభించిన కల్పవృక్షము, కామధేనువు, ఈ కల్పవృక్ష వాహనం కూడా స్వామివారికి వాహనంగా ఉంటారు. ఆ కల్పవృక్ష వాహనాన్ని దర్శించుకుంటేనే మనకి కల్పవృక్షం కోరికలు తీర్చే వృక్షంగా ఉంది. అందులో దాంట్లో స్వామివారు విహరించేటప్పుడు దర్శించుకుంటే ఇంకా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. ఆ, కల్పవృక్ష కల్పవృక్షము. వాహనం పైన. సర్వ భూపాలులు అందరూ ఉంటారు, భూమి కిందంతా ఆధారంగా ఉంటారు భూపాలులు. వాళ్ళే ఈ విశ్వం అంతా కూడా పరిపాలిస్తూ ఉంటారు. ఆ భూపాలులందరూ కూడా స్వామివారి సేవకులుగా ఉంటారు కాబట్టి ఆయన వాహనంగా సర్వభూపాలని వాహనంగా చేసుకొని ఆ సర్వభూపాల వాహనం పైన స్వామివారికి ప్రతి ఒక్క వాహనానికి ఒక్కొక్క విశేషం అయితే ఉంది కదా స్వామి. సింహవాహనం అంటే నరసింహ అవతారము, రాజుల్లో ముగరాజు సింహము. అట్లాంటి ముగరాజు కూడా స్వామివారి యొక్క ఆధీనంలో స్వామివారి సేవలో ఉంటారన్నది. ఆ ముగరాజు స్వరూపంలోనే స్వామివారు వచ్చి నరసింహ అవతారంలో కాపాడడము. హంసవాహనము సరస్వతి అమ్మవారికి వాహనము. హంస మంచి చాలా ఉత్తమమైన వాహనము, ఉత్తమమైన పక్షి. తన పాలని నీళ్ళని వేరు చేయగల శక్తి హంసకు ఉంటుంది. అట్లాగే మానవుల్లోని జ్ఞానాన్ని అజ్ఞానాన్ని తొలగించే శక్తి కూడా హంసవాహనం పైన స్వామివారిని దర్శించుకుంటే అజ్ఞానం తొలగిపోయి జ్ఞానంతో ఉంటామన్నది కూడా మనకి. జ్ఞానం అంటే విద్య. విద్య అంటే ఒక్క చదువు అట్లాంటిదే కాకుండా మిగతా అన్ని విషయాలు ఏ పరిస్థితుల్లో ఎలా ఉండాలి అనేది కూడా అనుగ్రహిస్తుంది. ఇట్లా ప్రతి వాహనానికి ఒక పరమార్థంతో ఆగమంలో చెప్పబడిన విధంగా కేవలం సంవత్సరంలో ఒకసారి మాత్రం ఈ వాహనాల్లో మనం స్వామిని చూడగలుగుతాం. ప్రతి వాహనానికి మనం హోమం ద్వారా ఆ వాహనానికి అధిదేవతలంతా ఆవాహన చేస్తాం. బ్రహ్మోత్సవాల్లో లోపల ప్రతిరోజు నిత్య హోమం అని జరుగుతుంది. ఆ వైదిక కార్యక్రమాల్లో మనం హోమాలు చేస్తూ ఉంటాం. పొద్దున ఏ వాహనం అయితే ఉంటుందో ఆ వాహనానికి సంబంధించిన ఆదిదేవత హోమాన్ని చేసి ఆదిదేవత యొక్క శక్తిని అంతా కూడా ఆ వాహనంలోకి ఆవహింపజేయడము. ఆ ప్రక్రియలన్నీ వైదిక ప్రక్రియలు. ఎందుకంటే సాక్షాత్తు విష్ణుమూర్తికి జరిగేటటువంటి బ్రహ్మదేవుడు జరిపించే బ్రహ్మోత్సవాలు అంటే ఆ శక్తి, ఆ వాహనం యొక్క స్వరూపం అంతా కూడా అందులో మనకు బాహ్యంగా కల్పించే శక్తి. మామూలుగా శిల ఉంటుంది. శిల అంటే మామూలు రాయి. ఆ రాయిని శిల్పి దానిపైన ఎక్కి కూర్చొని తొక్కి దాన్ని అంతా తయారు చేస్తారు. తర్వాత తయారు చేసిన తర్వాత దానికి శక్తి రావాలంటే మనకి యాగమోక్తంగా ప్రక్రియలన్నీ ఉంటాయన్నమాట. ఆ శిలను తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆ శిలలకు అతివాతాలు చేసి ఒక్కొక్క దాన్ని స్టెప్ బై స్టెప్ ఆగమోక్తంగా 5 రోజుల పాటు ప్రతిష్టా కార్యక్రమాలు ఉంటాయి. దాంట్లో ఆగమంలో చెప్పిన మంత్రాలతోటి ప్రత్యేకమైన అతివాసాలు, పాలతోటి ధాన్యాదివాసము, క్షీరాదివాసము, జలాదివాసము, పుష్పాదివాసము ఇట్లాంటి అతివాసాలన్నీ ఆ శిలకు చేసి తర్వాత ఈ 5 రోజుల పాటు మనం హోమం ద్వారా ఒక మహావిష్ణువు యొక్క శక్తిని ఒక కలశంలోకి ఆవహింప చేసుకోవడము. ఆ కలశంలోని 5 రోజుల పాటు శక్తి పూర్తయిన తర్వాత ఈ విగ్రహానికి, ఈ శిల్పానికి ఈ అతివాస కార్యక్రమాలన్నీ పూర్తయి అదంతా ప్యూరిఫై అయిపోయిన తర్వాత ఆ శిల్పాన్ని గర్భాలయంలో ప్రతిష్ఠించడము. సుముహూర్తంలో గర్భాలయంలో దాని కింద కూడా ఈ నవరత్నాలు దేవతలంతా మనం ఆవాహన చేసి ఆధారపీఠం కింద వాళ్ళందరినీ అక్కడ ఉంచి దానిపైన ఈ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన. తర్వాత చివరి రోజు మహాసంప్రోక్షణ, కుంభాభిషేకం అంటారు. స్వామివారి పైన ఆవాసం ఉన్న విమానానికి అంతా కూడా శుద్ధి చేసుకోవడము, ఆ దేవతలను ఆహ్వానింపజేయడము. తర్వాత స్వామివారి శిలాస్వరూపంలో శక్తిని అంతా కూడా ఈ కుంభంలో ఉన్న మహావిష్ణువు ప్రాణశక్తిని అంతా కూడా పైనుంచి పాదము గోర్ల దగ్గర నుంచి పైనుంచి కింద వరకు ఆ శక్తిని అంతా కూడా ఒక్కొక్క మంత్రాలు చెప్పబడింది. మన విఘ్నోమునిందుల వారు ఆయన ఆత్మస్వరూపం నుంచి ఈ యొక్క విధానాలంతా అనుసరించి ఆ యొక్క మంత్రాలతో గోర్లకి, వేళ్లకి, కణుపులకి అంతా జీవశక్తిని ఆవాహింపజేస్తే అప్పుడు ఆ యొక్క శక్తి అంతా కూడా ఆ విగ్రహంలోకి వచ్చి అందుకే ముందు తర్వాత చాలా మార్పు చూస్తాం మనం కార్యక్రమాలు. ముందు ప్రతిష్టాపనకి ముందు విగ్రహంగా మాత్రమే ఉంటుంది. తర్వాత స్వయంగా శిల్పము ఒక రాయిని తీసుకొని శిల్పి ఆయన దాని అనుష్ఠానాలతోటే శ్రద్ధాభక్తులతోటే తప్పదు పైన ఎక్కి చేయాల్సి ఉంటుంది. దాన్ని అట్లా తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత దానికి ఆగమ ప్రక్రియలన్నీ ఉంటాయి. అలా ఒక రూపం, ఒక శక్తి వస్తుంది. శక్తి వచ్చినాక దేవాలయం ప్రతిష్ఠ అయిపోయినాక ఆ స్వామివారికి అక్కడ అర్చకులుగా నియమించిన వాళ్ళు యాగం శాస్త్రాన్ని అనుసరించి స్వామివారి పూజా కైంకర్యాలతో ఇంకా శక్తి వృద్ధి అవుతుంది. భక్తుల రాకతోటి, భక్తుల స్మరణతోటి కూడా కొంత శక్తి స్వామివారికి పెరుగుతూ ఉంటుంది. ఒక స్వామివారికి వైభవం రావాలంటే భక్తులు ఇంత లక్షల మందిలో దర్శించుకుంటేనే స్వామివారికి అంత సంతోషంగా, అంత వైభవంగా ఉంటుంది. ఆయన ఎప్పుడు సంతోషిస్తూనే ఉంటారు. అలాగే బ్రహ్మోత్సవాలకు ముందు ప్రతి వాహనానికి ముందు హోమం చేసి ఆవాహన శక్తి అధిదేవతలంతా ఆ వాహనాల్లో ఉండే దేవతలకు ఆవాహన చేసుకోవడం. తర్వాత బ్రహ్మోత్సవాల్లో వైదిక ప్రక్రియలు అష్టదిక్పాలకుల్ని, గంధర్వులు, కిన్నెర కింపురుషులంతా కూడా ఆవాహన చేయడం.
ఇవి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి అంటే అంతా శాస్త్రం ఇదంతా ప్రకారంగా ఆగమ జరుగుతున్నది. శాస్త్రంలో వాళ్ళకి కొత్తగా ఏదన్నా సేవ ఏదన్నా కైంకర్యం స్వామికి చేయాలంటే ఎవరు చేయాలంటే మనకి యాగం శాస్త్రాల్లో చెప్పబడి ఉంటాయి. ఎట్లాంటి సేవ చేయొచ్చు, ఎట్లాంటి సమయం ఉంది, అక్కడ ఎట్లాంటి సేవ చేసుకోవచ్చు అనేది. కామ్యోత్సవాల కింద కొన్ని సేవలన్నీ నిర్దేశించబడి ఉంది. అది సహస్ర కలశాభిషేకం అని, విశేష పూజని, వసంతోత్సవాలని, పవిత్రోత్సవాలని, స్వామివారికి ప్రతి ఏటా పవిత్రోత్సవాలు నిర్వహిస్తాము. ఈ సంవత్సరం రోజుల పాటు దేవాలయంలో భక్తుల వలన కానీ, చేసే ద్రవ్య లోపాల వలన కానీ, ఏదన్నా ద్రవ్య లోపం అంటే ద్రవ్యాల్లో ఏదన్నా కల్తీ జరిగినా మనకు తెలియదు, ప్రతిదీ మనం సూక్ష్మంగా పరిశీలించలేము. అది విధానం క్రోడీకరించి మనకి మూలవర్లకు ప్రసాదం తయారయ్యేంత వరకు ఎన్నో చేతులు మారి వస్తుంది. వచ్చినాక దాంట్లో ద్రవ్య లోపం కానీ, క్రియాలోపంలో కానీ, మన క్రియల్లో ఏమన్నా లోపము, లేకపోతే ఆ ప్రసాదాలు తయారు చేయడంలో ఏదన్నా లోపము, ఏదో భక్తులు ఏమన్నా ఆశోచము, అట్లాంటి సందర్భంలో లోపలికి వచ్చి దేవాలయంలో జరిగే తెలిసి తెలియక జరిగే లోపాలు, ఇట్లా మనకి భక్తుల వల్ల కానీ, అర్చకుల వల్ల కానీ, ప్రసాదాల వల్ల కానీ, ద్రవ్యాల వల్ల కానీ, ఉపకరణాల వల్ల కానీ ఎట్లాంటి లోపాలు తెలిసి తెలియక సమస్త దోష ప్రాయశ్చిత్తార్థం కానీ న్యూనాతిరిక్త కర్మని, తెలిసి తెలియక ఎక్కువైనా తక్కువైనా సమస్త దోషాలు తొలగిపోయి స్వామివారి అనుగ్రహం ఉండాలని ఆయనకి ఒక ప్రాయశ్చిత్తంగా పవిత్రోత్సవాలు ఆగమాలు ప్రతి నిర్దేశించారు. సంవత్సరం ఉంటాయి. ప్రతి మన తిరుమల క్షేత్రంలో ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి 3 రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలు జరుగుతాయన్నమాట. ఏకాదశి రోజున విశేషంగా హోమాలన్నీ జరిగి ఆ రోజు పవిత్ర ప్రతిష్ఠ అవుతుంది. ద్వాదశి రోజున ఆ రోజు రాత్రి హోమాలన్నిటి చేసి ఈ పవిత్రాలకంతా శక్తిని ఆవహింపజేస్తాం. ద్వాదశి రోజున ఇవన్నీ స్వామివారికి సమర్పణ జరుగుతుంది. అంటే ఈ దోషాలన్నిటికీ పరిహారంగా ఆ పవిత్రాల్లో ఎన్ని నూలు పోగులు అయితే ఉన్నాయో అన్ని విశేషమైన మంత్రాలు, అన్ని విశేషమైన ప్రక్రియలతోటి ఆ నూలు పోగులకంతా కూడా దేవతామూర్తులను ఆవాహన చేయడము, ప్రత్యేకమైన అదంతా హోమం ద్వారా ప్రక్రియ జరగడము, ఆ శక్తిని అంతా పవిత్రాల్లోకి పంపించి ఆ పవిత్రాలని స్వామివారికి సమర్పణ చేస్తే ఈ యొక్క జరిగిన దోషాలన్నీ స్వామివారు నివృత్తి. స్వీకరించి మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాపాడుతాడని ఈ 3 రోజుల పాటు. 3వ రోజు ద్వాదశి రోజున సమర్పణ అవుతుంది. త్రయోదశి రోజున పూర్ణాహుతి కార్యక్రమాలతోటి ఆ కుంభంలో ఉండే పవిత్ర యాగశాల మండపంలో ఈ 5 రోజుల పాటు 7 హోమగుండాల్లో విశేషమైన మంత్రాలతోటి ప్రాయశ్చిత్త హోమాలన్నీ జరుగుతాయి. ఆ హోమంలోని శక్తి అంతా కూడా ఈ పవిత్రాల రూపంగా స్వామివారి దేహానికి డైరెక్ట్ గా అటాచ్మెంట్ వస్తుంది. కుంభంలో ఒక పవిత్రమైన జలాల్లో ఉండే శక్తి అంతా కూడా ఆ చివరి రోజున స్వామివారికి ఆవాహన చేసి ఈ జరిగిన దోషాలకు మనం చేసిన మంత్రాల శక్తి అంతా కూడా ఆ కుంభంలో ఉంటుంది. ఆ శక్తిని అంతా కూడా స్వామివారికి ఆవాహన చేసి ప్రత్యేకమైన నైవేద్యాల సమర్పణతోటి ఈ సంవత్సరంలో జరిగిన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. తొలగిపోయే విధంగా స్వామివారి గురించి, వారి లీలల గురించి తెలుసుకోవడం అనేది ఎంతో సంతోషించే విషయం అండి. ధన్యవాదాలు. నమస్కారం. ప్రేక్షకులందరికీ కూడా స్వామివారి దివ్యాశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ప్రపంచ ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో వదిలుతూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం పొందాలని కోరుకుంటూ, స్వామివారి అనుగ్రహం ప్రపంచ ప్రజలందరికీ ఉండాలని సదా శ్రీవారి ఆలయంలో ప్రార్థనలు చేస్తూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.